బీఆర్ఎస్ పార్టీ ఏంటనే డ్రగ్స్ పార్టీ అనేది పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. మరోసారి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధి ఆయన ఫామ్ హౌస్లో డ్రగ్స్, ఆయన కాకుండా ఆయనతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా తీసుకొచ్చి ఆ డ్రగ్ కల్చర్ ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన చర్య. ఒకవేళ యువత తప్పుదోన పోతే ఆ యువతకి ఇవాళ అలా వెళ్ళకూడదని చెప్పాల్సినటువంటి లీడర్లే, నాయకులే ఇవాళ ఆ రూట్ వెళ్తే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతారు? మరి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల పార్టీ ఎట్లా అవుతుందని అడుగుతున్నాను నేను. కేటీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడం దుర్మార్గం. ఎందుకంటే ఆయన డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి ఆయన స్పందించలేదు. కాబట్టి నేను ఏమడుగుతున్నానంటే, ఇందాక మా పీసీ ప్రెసిడెంట్ కూడా సవాల్ విసిరారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అసెంబ్లీకి వచ్చేటప్పుడు మీరందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లాగానే డ్రగ్స్ సంబంధించినటువంటి శాంపిల్స్ ఇవ్వమని అడుగుతున్నాం. మీకు దమ్ముంటే, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలు మద్యం దాగొచ్చారని మాట్లాడినారు కదా, ఇవాళ ఎవరు దాగొచ్చినారో రేపు తేలిపోతుంది. నిజంగానే కేటీఆర్ తప్పు చేయకపోతే మీరు శాంపిల్స్ రేపు ఇవ్వండి. గతంలో పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ అన్న సవాల్ విసిరినప్పుడు ఆ రోజు మీరు రాలేదు ఎవరు కూడా. కనీసం ఇవ్వాలని వచ్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోండి. కాబట్టి నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో కేటీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండే నైతిక హక్కును కోల్పోయింది. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళనే పెంచి పోషించే పరిస్థితులు కనబడుతున్నది. రెండో విషయం ఏంటంటే, నేను ఎలక్షన్ కమిషన్ ఒక డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ పైలట్ రోహిత్ డైరెక్ట్గా ఆయనే చేసి ఉన్నట్టు కల్చర్ గన్నును పేల్చి అటు కల్చర్ ఇండే చేస్తున్నట్టుకి ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత లేదు. అతన్ని రేపు ఎలక్షన్లో పోటీ చేయకుండా అనర్హునిగా డిక్లేర్ చేయాలని తెలియజేస్తున్నాను. లైసెన్స్ ఉన్నా లేకున్నా పేల్చడం అనేది అంటే అది దారుణమైనటువంటి, అసలు మన కల్చరే కాదు గన్ కల్చర్. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణ పేరు ఖరాబ్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమని అడుగుతున్నాం మేము. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఎలాంటి అర్హత లేనటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా, మాజీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి నేను అతను అనర్హునిగా ప్రకటించమని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే నువ్వు నీ ఇంట్లో, నీ ఫామ్ హౌస్లో నువ్వు మందు తాగేది, నువ్వు గన్ను పేల్చేది అనేది నీకు కల్చరు, డ్రగ్స్ను నువ్వు చేస్తున్నటువంటి దానిని ఇవాళ అధికారులు చూడకుండా ఉంటారా? కళ్ళున కబోదులుగా ఉంటుందా అధికారం అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి డ్రగ్స్ పైన డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్జిఓస్కి ఇచ్చినారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇచ్చినారు. అదే నేపథ్యంలో ఇవాళ ఎంక్వైరీ జరిగింది. సిగ్గు లేకుండా నువ్వు తాగింది, సందనాలు ఆడింది కాకుండా నా ఇంటికి వస్తారా, నన్ను ఎంక్వైరీ చేస్తారా అని అంటే నువ్వు శుద్ధపూసవైతే ఎంక్వైరీ చేయకపోతే పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తేలేవు కదా. మరి నువ్వు ఎందుకు చేసినావో తప్పంటున్నావు. ఒక ప్రజాప్రతినిధిగా నీకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాం పైలట్ రోహిత్ రెడ్డి. ముంబైలో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఈయన దగ్గరనే తేలినాయని మన గతంలో కథనాలు చూసినాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగే నైతిక హక్కు లేదు. డ్రగ్స్ని పెంచి పోషిస్తున్నటువంటి లీడర్షిప్ మాకు అవసరం లేదని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నది, అరెస్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతున్నది శాంపిల్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినాక ఇంకేముంటుంది, డెఫినెట్గా చర్యలకు అర్హులే అవుతారు కదా వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే, కేటీఆర్ని పదే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ ప్రభుత్వాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నీకు ఉండే నైతిక హక్కు లేదు. రేపు నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలతో పాటు రేపు వచ్చేటప్పుడు డ్రగ్ టెస్ట్కి నీవు సిద్ధమా అని అడుగుతున్నాం. డీల్ ఎవరు చేస్తున్నారు? అధికారులు చేసుకున్నారా? డీల్ ఎవరితో ఎవరు చేసుకున్నారు? అదే అది ఏమైనా నువ్వు డ్రగ్ డీల్ చేసినా, నువ్వు డ్రగ్ స్వీకరించినా, నీ ఏరియాలో నీ ఫామ్ హౌస్లో డ్రగ్ ఇంకొకరికి తాపిచ్చినా అది నేరమే. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఏది చేసినా నీ ప్రెమిసెస్లో జరిగినది అంతా కూడా నేరపూరితమైనటువంటిదే. కాబట్టి డెఫినెట్గా శిక్షకి అర్హులే అని తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా తప్పు చేసిన వాడిపైన ఇప్పటివరకు పార్టీ యొక్క స్పందన ఏదని అడుగుతున్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి మా యూత్ కాంగ్రెస్ పిల్లలకు సంబంధించి ఒక ప్రొటెస్ట్ ఎక్కడో చేస్తే అది చేయకూడదని మా పీసీ ప్రెసిడెంట్ ఓపెన్ స్టేట్మెంట్ చేశారండి. మరి నీకేమైందంటున్నా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అయ్యే ఎట్లా ఫామ్ హౌస్లో ఉన్నాడు, కనీసం నువ్వెందుకు స్పందించాలి? ఇప్పటివరకు సిగ్గు అనిపిస్తుందా మీకు అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్ అయినా కేటీఆర్ ఏడ ఉన్నా కూడా ఆయన పూర్తిగా పొద్దున్న లేస్తే అదే కల్చర్లో మునిగి తేలుతున్నాడు. కాబట్టి ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. తేడా తెల్లమైంది, ఇంకేం కావాలా దానికి? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి, వీళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో ఉన్నటువంటి ఇవాళ గంజాయి సంబంధించినటువంటి గంజాయి సప్లయర్స్ ఉండొచ్చు, డ్రగ్ సప్లయర్స్ అంటే ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరే పరిస్థితి బీఆర్ఎస్ నుంచి మొదలయ్యింది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకుంటుంది. దీనికి పూర్తిగా సహకరించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని పైన. ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు.
ఎంతటి వాడైనా కూడా శిక్షకు అర్హుడే. డ్రగ్స్ సప్లై చేసినా డ్రగ్ తీసుకున్నా కూడా అతను శిక్షకు అర్హుడే. కాబట్టి డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.